హాయ్ హలో వెల్కమ్ టు దిస్ టైమ్ ఆఫ్ బైబిల్ భాష. కొన్ని నిమిషాలు పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి సూక్ష్మమైనవి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలను వచ్చినటువంటి విపులీకరమైనటువంటి విషయ సంగ్రహణ అభ్యాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పవిత్ర గ్రంథంలో హీబ్రూ సిద్ధాంతాలలో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం రిపెంటెన్స్, అనగా మారు మనస్సు లేదా పశ్చాత్తాపం. ప్రాముఖ్యంగా హీబ్రూ విశ్వాసంలో, హీబ్రూ గ్రంథంలో, హీబ్రూ ప్రబంధంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఇట్టి పశ్చాత్తాపాన్ని లేదా మారు మనస్సును కూర్చున్నటువంటి ఆలోచన చేయడానికి విరివిగా వాడబడినట్టుగా మనం గమనిస్తాం. అందులో మొదటిది హీబ్రూ భాషలో వాడబడిన పదం నాఖామ్, రెండవ పదము తెషుభా. నాఖామ్ అనేటువంటి ఈ పదాన్ని ఆంగ్లంలోనికి తర్జుమా చేసినప్పుడు టు లామెంట్ ఆర్ టు గ్రీవ్ అన్నటువంటి ఆంగ్ల పదాలను తర్జుమా చేయబడ్డవి. ఈ ఆంగ్ల పదాల యొక్క భావము లామెంట్ అనగా ఏడ్చుట, విలపించుట, ప్రలాపించుట, శోకించుట, దుఃఖించుట. గ్రీవ్ అన్నటువంటి ఈ ఆంగ్ల పదము తెలుగులోనికి అనువదించబడినప్పుడు ఆయాసపెట్టుట, చింతపడుట, వ్యసనపడుట అనేటువంటి వెవ్వేరు పదకోశాన్ని తెలుగు మాధ్యమంలో అనువదించటం గమనార్హం. నాఖామ్ అన్నటువంటి ఈ హీబ్రూ పదం పవిత్ర గ్రంథంలో రమారమిగా 108 సార్లు వెవ్వేరు విషయాల ప్రస్తావనతో పేర్కొనబడటం గమనార్హం. ఆంగ్లంలో నాఖామ్ అన్నటువంటి పదాన్ని కంఫర్ట్ అనగా ఆదరణ అన్నటువంటి పదాన్ని 57 సార్లు ప్రస్తావించబడ్డది. రిపెంట్ పశ్చాత్తాపము లేదా మారు మనస్సు అన్నటువంటి పదాన్ని 41 సార్లు ప్రస్తావించబడ్డది. కంఫర్టర్ అన్నటువంటి ఈ పదాన్ని నాఖామ్ను కంఫర్టర్గా అనువదించినప్పుడు 9 సార్లు ప్రస్తావించబడ్డది. నాలుగవది ఈజీ అనగా సులువు లేదా సౌలభ్యం అనే భావన ఇవ్వడానికి కేవలం ఒకేసారి వాడబడినది. ఇటు పదము యొక్క భావము మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాన్ని, భావుకతవాదాన్ని, భావ ప్రభావమును, మనోభావాన్ని ప్రస్తావించడానికి వాడబడినట్టు గమనిస్తాం. అనగా మనిషిలో పశ్చాత్తాపము భౌతికమైనది మాత్రమే కాకుండా హృదయం యొక్క అంతరంగములో నుంచి, మనస్సులో నుంచి అది పూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తము వైపు కలిగించగలిగేటువంటి భావన ఉండాలి అన్నది నాఖామ్ యొక్క భావన. రెండవ పదము ఇటు భావనలో వాడబడినది తెషుభా. ఇటు పదము అక్షరార్థంగా ఆంగ్లంలోకి అనువదించినప్పుడు తెషుభా అన్నటువంటి పదం యొక్క భావం ఏంటంటే రిటర్న్ అనగా తిరిగి రావడము. ఈ తెషుభా రిటర్న్ అన్నటువంటి ఈ పదం కింగ్ జేమ్స్ వర్షన్లో రమారమిగా 1066 సార్లు వాడబడటం గమనార్హం. ఈ 1066 సార్లు తెషుభా అన్న ఈ పదాన్ని రిటర్న్, టర్న్ బ్యాక్, అవే, రెస్టోర్ అన్నటువంటి భావం ఇందులో వాడబడటం గమనార్హం. ఈ తెషుభా అన్నటువంటి ఈ హీబ్రూ పదం యొక్క అర్థం ఏమనగా మనిషి యొక్క మనస్సులో, మనిషి యొక్క మేధస్సులో మానవుడు స్వతహాగా చేతనముతో పాపము నుంచి తన్ను తాను పరిపూర్ణంగా పరమాత్ముని వైపు జరగడం లేదా పరమాత్ముని వైపు తన యొక్క జీవిత విధానాన్ని అన్వయించుకోవడం, పాపాన్ని త్యజించడం, పరమాత్ముని హత్తుకోవడం అన్నటువంటి భావన తెషుభా అన్నటువంటి పదానికి వాడబడ్డది. గ్రీకులో కూడా రిపెంటెన్స్, మారు మనసు అన్నటువంటి ఈ పదం యొక్క భావము 2 పదాలతో ప్రస్తావించబడటం గమనార్హం. మొదటి పదం మెటనోయో. మెటనోయో అన్నటువంటి దానికి అర్థం ఏంటంటే టు చేంజ్ వన్స్ మైండ్. మెటనోయే అన్నటువంటి
ఈ పదం రెండు గ్రీకు పదాల యొక్క సమ్మేళనములో నుంచి ప్రాణం పోసుకుంది. మొదటిది మెటనో, మెటా అనగా ఆఫ్టర్, తరువాత, తదుపరి. నోయో అన్నటువంటి పదం యొక్క భావం ఏంటనంటే టు థింక్, ఆలోచన చేయడం. ఈ రెండు పదాల యొక్క సమ్మిళితము ద్వారా వచ్చేటువంటి భావం ఏంటనంటే థింకింగ్ అగైన్, పునరాలోచన చేసుకోవడం, పునర్విచారణ చేసుకోవడం. మెటనోయో అనగా పునర్విచారణ చేసుకోవడం. ఇది చాలా విశాలమైనటువంటి భావము కలిగి ఉన్నటువంటి పదముగా మనం చూస్తాం. మెటనోయో అన్నటువంటి పదం నూతన నిబంధనలో రమారమిగా 34 సార్లు రిపెంటెన్స్గా, రిపెంట్ అన్నది 34 సార్లు, రిపెంటెన్స్ అన్నటువంటి ఈ పదం 24 సార్లు ప్రస్తావించబడటం గమనార్హం. మెటనోయో అనగా మనిషి యొక్క స్వభావములో సమూలమైనటువంటి మార్పు సంభవించి పాపమును, తన స్వీయ కలిగినటువంటి సమస్తమైనటువంటి అహమును సంపూర్ణంగా త్యజించి పరమాత్ముని వైపు నిర్మాణాత్మకమైనటువంటి ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు తన్ను తాను సమర్పించుకోవడము. రెండవ పదం గ్రీక్లో వాడబడినది మెటామెలోమై. మెటామెలోమై అనే ఈ గ్రీక్ పదం యొక్క భావము రిపెంట్. తెలుగులో దీనిని తీవ్రమైనటువంటి పశ్చాత్తాపముగా అభివర్ణించబడినది. ఈ మెటామెలోమై అనేటువంటి ఈ పదము 3 సార్లు పరిశుద్ధుడైన మత్తయి తన సువార్తలో ప్రస్తావించినాడు. 2 సార్లు హీబ్రూ గ్రంథంలో గ్రంథకర్త ప్రస్తావించినాడు. అయితే ఆశ్చర్యకరం, ఇది ఎక్కడ యోహాను సువార్తలో ప్రస్తావించబడలేదు. ప్రకటన గ్రంథంలో 12 సార్లు ఇటు ప్రస్తావన జరిగింది. అయితే మెటామెలోమై అనే గ్రీక్ పదం చాలా ఎక్కువ మోతాదులో లూకా భక్తుడు తన సువార్త అయినటువంటి లూకా సువార్త మరియు అపోస్తల కార్యం గ్రంథంలో ప్రస్తావించడం గమనార్హం. ఇది మెటామెలోమై అనే పదం యొక్క భావం ఏంటంటే ఆధ్యాత్మికంగా, మానసికంగా, భావోద్వేగంగా మనిషి తన మనస్సును పరివర్తనము చెంది, ప్రవర్తనలో పరివర్తనము చెంది ప్రభువు వైపు తన్ను తాను మనసా వాచ కర్మేణ పరమాత్మునికి సమర్పించుకొని నూతనమైనటువంటి ఒక మార్గదర్శక నిర్మితమైనటువంటి ఒక భావి జీవితానికి తన్ను తాను అంకితము చేసుకోవడం. టు రిపెంట్ ఈజ్ టు రీబోర్న్. ప్రాయశ్చిత్తం అనగా పునర్జీవించడం. పరమాత్ముని యొక్క ఆశీస్సులు ప్రాయశ్చిత్తం వైపు మన పాదాలు కదలులాగున దేవుడు మీకు, నాకు, మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.